జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్నటువంటి సెన్సేషనల్ మూవీ దేవరా మూవీ అనే విషయం తెలిసిందే. ఈ మూవీ రెండవ సాంగ్ అయితే అదరపడుతుందని చెప్పడం ప్రస్తుతానికి యూట్యూబ్ లో రోజు పడే కొందికి తెలుగుని మించి మరి హిందీ వెర్షన్ అయితే పాపులర్ అవుతుందని మనకి ఇట్టే అర్థమైపోతుంది. ఓవరాల్ గా అన్ని వెర్షన్లు కలిపి ఇప్పుడు కానీ మనం చూసినట్లయితే టోటల్ గా 70 మిలియన్స్ కి అయితే అత్యంత దగ్గరలో ఉంది. ఈ టోటల్ సెకండ్ సాంగ్ యొక్క టోటల్ వ్యూస్. కొరటాల శివ యొక్క విజన్ అయితే ఈసారి మామూలుగా లేదని చెప్పాలి. ఆచార్య కొంచెం డిజాస్టర్ అయినటువంటి నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ తో చేయబోతున్నటువంటి ఈ సెన్సేషన్ ప్రాజెక్ట్ మాత్రం దిమ్మదిరిగిపోయే విధంగా ఉండబోతుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. 2 పార్ట్లుగా వస్తున్నటువంటి ఈ మూవీ మీద అంచనాలు కూడా అత్యంత భారీ స్థాయి ఉన్నాయి. టోటల్ గా ఈ మూవీ యొక్క బడ్జెట్ ఫస్ట్ పార్ట్ కి సంబంధించి మాత్రం ఒక 350 కోట్లు అవుతున్నట్టయితే తెలుస్తుంది. ఇందులోనే సెకండ్ పార్ట్ కూడా చాలా తీసేసినట్టయితే తెలుస్తుంది. జాన్వీ కపూర్ జూనియర్ ఎన్టీఆర్ యొక్క పేరు మాత్రం మామూలుగా లేదని చెప్పాలి. అదిరిపోయే పర్ఫార్మెన్స్ అయితే అండి. ఈ పాట కానీ పూర్తిగా చూసినట్లయితే ఈ పాటలో యొక్క విజువల్స్ అదిరిపోయే రేంజ్లు అయితే ఉన్నాయి. వీరిద్దరి యొక్క లవ్ కెమిస్ట్రీ మాత్రం ఎక్స్ట్రాడనరీగా ఉందని చెప్పాలి. జూనియర్ ఎన్టీఆర్ కి జాన్వీ కపూర్ కరెక్ట్ మ్యాచింగ్ అని ఈ సాంగ్ చూస్తే మనకి ఇట్టే అర్థమైపోతుంది. బహుశా జాన్వీ కపూర్ కి ఈ తెలుగులో వస్తున్నటువంటి ఈ దేవరా మూవీ తిరుగులేని బ్లాక్ బస్టర్ ఇచ్చే అవకాశం గట్టిగా ఉంది. ఆమె హిందీలో ఇప్పటి వరకు 5 సినిమాలు అయితే తీసింది. ఈ 5 సినిమాలు కూడా పెద్దగా ఆశాజనకంగా ఆడలేదు. అంటే మినిమం కలెక్షన్స్ కూడా రావట్లేనటువంటి పరిస్థితి. ముఖ్యంగా చెప్పాలంటే జాన్వీ కపూర్ ఈ అన్ని సినిమాల్లో కూడా ఇంచుమించు లేడీ ఓరియంటెడ్ క్యారెక్టర్సే చేసిందనే చెప్పాలి. అందువల్లనేమో మరి ఇంకే కారణాల వల్లనేమో అభిమానులు అయితే కొంచెం రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితి. అందువల్ల దేవరా మూవీతోనే ఆమె రియల్ కెరీర్ అనేది స్టార్ట్ అవబోతుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఈమె కెరీర్ కి మాత్రం ఖచ్చితంగా టర్నింగ్ పాయింట్ ఈ దేవరా మూవీనే అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ కరెక్ట్ జోడీ అని అనిపిస్తుంది. దేవరా మూవీ యొక్క లైన్ మాత్రం ఒక డెప్త్ స్టోరీ ఉన్నట్టయితే మనకి ఇట్టే అర్థమవుతుంది. ఎందుకంటే ఇందులో 2 క్యారెక్టర్స్ అయితే బలంగా చూపించబోతున్నాడు కొరటాల శివ. ఫైట్స్ కూడా ప్రత్యేకమైనటువంటి లొకేషన్స్ లో అంటే ఓషియన్ లో తీసినప్పటికీ ప్రత్యేకమైన నేపథ్యంలో తీసే అవకాశం గట్టిగా ఉందని తెలుస్తుంది. ఆల్రెడీ మనకి ఇంతకుముందు టీజర్ లో చూపించిన విధంగానే అంటే ఒక సపరేట్ లొకేషన్ లో మాత్రం ఈ ఫైట్స్ అయితే తీసినట్టు మనకు గట్టిగానే తెలుస్తుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఈ మూవీలో ఒక సాంగ్ అయితే 5 కోట్లు పెట్టి తీశారు అనేది ఒక రూమర్ వచ్చింది. దీని మీద ఈ 5 crores ఎంత నిజంగానే ఖర్చు పెట్టారా లేదా అన్న విషయం అయితే మనకి ఇట్టే అర్థమైపోతుందని ఒక టాక్ అయితే ఒకటి బయలుదేరింది. ఎందుకంటే ఇది హై రిచ్ ఎండ్ తో తీస్తున్నటువంటి సాంగ్, అందువల్ల ఇంత ఖర్చు పెట్టాల్సి వచ్చింది అని కొరటాల శివ ఇంతకుముందు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. అండ్ సెకండ్ సాంగ్ సృష్టిస్తున్నటువంటి ప్రపంచం మామూలుగా లేదని చెప్పాలి. మొన్నటి వరకు ఫస్ట్ సాంగ్ బాగా హైలైట్ అయింది, కానీ ఇప్పుడు సెకండ్ సాంగ్ అంతకు మించి మరీ హైలైట్ అవుతుందని చెప్పాలి. వ్యూస్ పరంగా చూస్తే ఎక్కడ ఆగట్లేదు, రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతూనే ఉంది ఈ వీడియో యొక్క పర్ఫార్మెన్స్. ఇక మెగాస్టార్ చిరంజీవి వశిష్ఠ డైరెక్షన్ లో వస్తున్నటువంటి సెన్సేషనల్ మూవీ విశ్వంబర అనే విషయం మనకు తెలిసింది. ఈ మూవీ యొక్క షూటింగ్ అయితే టాప్ స్పీడ్ లో జరుగుతుందని మనకి ఇట్టే అర్థమవుతుంది. ఎందుకంటే ఒక 15 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా షూటింగ్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంది. ఎక్కడా కూడా షెడ్యూల్ లో బ్రేక్ అయితే తీసుకోవడం జరగలేదు. అందువల్ల ఈ మూవీ అత్యంత త్వరగా రిలీజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. టాకీ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఈ మూవీకి సంబంధించినటువంటి కొన్ని స్పెషల్ ఫైట్స్ అయితే డిజైన్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. అదే ఈ మూవీకి క్లైమాక్స్ ఫైట్ గా చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే ఇందులో కూడా కొంచెం భారీ స్థాయిలో అయితే ఫైటర్స్ పెట్టి తీసే అవకాశం ఉంది. భారీ యాక్షన్ ఎపిసోడ్ అయితే తీసే అవకాశం ఉంది. ఇదే ఈ మూవీకి క్లైమాక్స్ అని కూడా ప్రస్తుతానికి అంటున్నారు. ఎంటైర్ మూవీకి క్లైమాక్స్ అనేది మాత్రం అదిరిపోయే సెన్సేషన్ సృష్టించే విధంగా అయితే డిజైన్ చేశారట వశిష్ఠ. సోషియో ఫాంటసీ మూవీ తీయాలని ఎప్పటి నుంచో కళ్ళగట్టుకున్నటువంటి మెగాస్టార్ కి ఇది ఒక తిరుగులేనటువంటి బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నారు అభిమానులు. అంటే ఇంతకు ముందు జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ అయితే తీసిన విషయం తెలిసింది. అది ఎంత బ్లాక్ బస్టర్ ఏందో మనకు తెలియదు కాదు. రీసెంట్ టైంలో ఇటువంటి మూవీ అనేది ఒకటి తీసి బ్లాక్ బస్టర్ కొట్టాలి అన్నదైతే మెగాస్టార్ యొక్క డ్రీమ్ గా ఉండింది. బాహుబలి 2 ప్రపంచం సృష్టించిన తర్వాత ఆ టైప్ లో ఒక మూవీ తీసి సెన్సేషన్ సృష్టించాలని మెగాస్టార్ ఎప్పటి నుంచో అనుకున్నాడు. కానీ ఇదైతే ఇంకా అంత ఆ అంచనాలు అయితే అందుకోలేకపోయిందని చెప్పాలి. అంటే ఆల్రెడీ ఇంతకుముందు సైరా నరసింహారెడ్డి మూవీ తీసిన విషయం తెలిసింది. ఈ మూవీ యొక్క బడ్జెట్ 220 కోట్లు అయితే వచ్చింది 210 కోట్లు. అంటే జస్ట్ 10 crores మాత్రమే ఇక్కడ డెఫిసిట్ లో ఉందని చెప్పాలి. మూవీ మాత్రం అబోవ్ యావరేజ్ ఆడింది. కానీ ఇక్కడ కావాల్సిన బ్లాక్ బస్టర్, ఆ బ్లాక్ బస్టర్ కావాలంటే అంతకు మించి మరి ఇందులో పర్ఫార్మెన్స్ ఉండాల్సి ఉంటుంది. డైరెక్టర్ కూడా అదిరిపోయే డైరెక్టర్ ఈ సెన్సేషన్ మూవీని అయితే డిజైన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు తీస్తున్నటువంటి ఈ మూవీ అటువంటి సెన్సేషన్ క్రియేట్ చేయొచ్చేమో అని అభిమానులు ఆశిస్తున్నారు.